హలో, అక్కడ లొకేషన్కి వెళ్ళావా? ఇక్కడే ఉన్నా. ఏమంటున్నారు? తెలీదంటున్నారే. ఇప్పుడు ఇక్కడేదో స్టోర్ లాంటిది ఉంది. ఒసేయ్, ఇప్పుడు ఆ క్లౌడ్ కిచెన్ అక్కడ లేదని నాకు కూడా తెలిసే. అందుకే కదా ఆదిత్య ఫోన్ నంబర్ గానీ వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తాయని నిన్నక్కడ పంపింది. అడిగానే బాబు. సరే, నా సంగతి వదిలే. నువ్వు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నావు కదా, అదేమైంది? చేశానే. వాళ్ళెవ్వరితో 1 year నుండి టచ్ లో లేడంట. పోనీ ఆదిత్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మెసేజ్ చేసావా? మెసేజ్ కాదు, మెసేజ్లు చేశాను, మెయిల్ కూడా చేశాను. అయినా తన అకౌంట్ ఒక 75 weeks నుంచి అలా ఇన్యాక్టివ్ గా ఉంది. సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నాకేం తెలుసే. పోనీ వేరే ఏదైనా బిజినెస్ ఐడియా ఆలోచిద్దాం కదా. ఖచ్చితంగా దాన్నే టేకప్ చేయాలి. సరే, నువ్వు ఇంతకు ఎక్కడున్నావు? ఇదిగో మా అమ్మ పెళ్లి చూపులంటే ఇక్కడికి వచ్చాను. ఒసే, ఏంటే ఇది? బిజినెస్ అయ్యే వరకు పెళ్లి గిల్లి వద్దనుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి ఏ యాప్, మా అమ్మ పెళ్లి చూపులకి వెళ్తే గానీ పాకెట్ మనీ ఇవ్వట్లేదు. కనీసం పెట్రోల్ కన్నా మొబైల్లో రీఛార్జ్ కన్నా డబ్బులు ఉండాలి కదే, అందుకే వచ్చాను. సరే, ఇంతకు అబ్బాయి వచ్చాడా మరి? లేదు, ఇంకా రాలేదు. సరే, ఆల్ ది బెస్ట్. అయ్యాక కాల్ చేయి. సరే, బాయ్, మళ్ళీ చేస్తా. Sitting on a platform on my J's, cause I missed my train and the next one's delayed. I got a pain in my brain and it won't go away. Been living in Catford from the first day. I got love for the bits and it won't go away. I don't care how shitty, crackhead shifty, boy then frisk me. Southie 6B my front gate. LONDO and I've got my pen so I feel free again. Where's my page? I'm a monster with a bastard behind the eyeballs and he's kicking off. Who wants to piss him off? Piss him off. హలో ఆదిత్య. ఎవరు? హాయ్, శ్రియా దిస్ సైడ్. ఇక్కడ పెళ్లి చూపులు అని చెప్పారు కదా, నేను వెయిట్ చేస్తున్నాను. ఎంతసేపట్లో వస్తారు? వస్తున్నా. మీరు ఆదిత్య కదా? మీరు క్లౌడ్ కిచెన్ బిజినెస్ మ్యాన్ ఆదిత్యనే కదా? అదే విత్ లవ్ క్లౌడ్ కిచెన్. నేను మిమ్మల్ని ఎంత వెతుకుతున్నా తెలుసా? అదే మీరిలా. నేను మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నా. నేను మీ బిజినెస్ కి చాలా పెద్ద ఫ్యాన్ని. బేసికలీ ఐఎమ్ MBA గ్రాడ్యుయేట్. మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశా. నేను నా ఫ్రెండ్ మీకోసం మిమ్మల్ని కలవడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాం. ఆ క్లాస్ని తిన్నాకేమని చెప్తారా?
ఓకే అండి. వెయిటర్, ఏం తీసుకుంటారు? ఒక చికెన్ శాండ్విచ్, ఒక కాఫీ. ముందు చికెన్ శాండ్విచ్ తీసుకొనిరా, కాఫీ నేను చెప్పిన తర్వాత తీసుకొద్దు కానీ. నో థ్యాంక్ యూ. సారీ, ఇందాకేదో కంగారులో మాట్లాడేశాను. పర్లేదు. సో నమ్మరు, ఐ వాజ్ ట్రయింగ్ టు మీట్ యూ సిన్స్ 1 year. నా ఫ్రెండ్ మీ ఆఫీస్ దగ్గరే ఉందండి, మీ కాంటాక్ట్ కోసం ట్రై చేస్తుంది. ఎందుకు? మీరు మీ క్లౌడ్ కిచెన్ బిజినెస్ని సడన్గా ఆపేశారు కదా, అది కూడా వెన్ ఇట్ వాజ్ ఇన్ ఇట్స్ పీక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్. సడన్గా ఎందుకు ఆపేశారు? పెళ్లి చూపులకి వచ్చాం కదా, దాని గురించి తప్ప వేరే దాని గురించి మాట్లాడడం అనవసరం. యాక్చువల్లీ పెళ్లి చూపుల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మీరు ఆపేసిన దాన్ని టేకప్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం. నేను నా ఫ్రెండ్ జాబ్ మానేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసాం. అంటే ఐ అగ్రీ, పెళ్లి చూపులు కాని వచ్చి ఇదంతా మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్ 1 year నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాము. చాలా హార్డ్ ఫేస్లో ఉన్నాము. జాబ్ మానేసి ఇలా ఉండడం అనేది ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫేస్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆదిత్య గారు ప్లీజ్, చాలా హార్డ్ ఫేజ్లో ఉన్నామండి. బిజినెస్ స్టార్ట్ చేసి అది సక్సెస్ అయ్యేదాకా పెళ్లి కూడా చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాము. ఆదిత్య, ఈ జాబ్లవి మానేసి మంచిగా బిజినెస్ పెట్టి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం, ఏమంటావ్? ఆదిత్య గారు ప్లీజ్, మీరు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఈ ఫీల్డ్లోకి వచ్చారు కదా? అవును. నాకు మీ బిజినెస్ గురించి చెప్పరా? అంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదంటే నాకు లీజ్కి ఇస్తే నేను చూసుకుంటాను. అది నా ఒక్కడిదే కాదండి. పార్ట్నర్స్ ఉన్నారా? పర్లేదు, వాళ్ళతో కూడా మాట్లాడతాను కావాలంటే. అది అవ్వదు, వదిలేయండి. ప్లీజ్ అండి, పార్ట్నర్ పేరు చెప్పండి, నేను మాట్లాడతాను. ప్రియా. ప్రియానా? ప్రియా ఎవరు? ప్రియా my love, she's my life journey. బా, ఏంటి ఇంత వర్షం? ఫుల్ వర్షం ఆదిత్య, ఏంటి? ఏం లేదు, వర్షం తగ్గేంత వరకు ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పట్లో వర్షం ఆగేలా లేదు. అంటే వర్షంలో రోడ్ సరిగ్గా కనిపించదు. ప్లస్ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి కూడా తెలిసిందే కదా. ఇవాళే కాలేజ్ లాస్ట్ డే. ఒకవేళ మా అమ్మకి తెలిసిందనుకో నేను లేట్ వచ్చానని, పక్కా ఏ పార్టీకో పబ్కో తిరిగేసి వచ్చాననుకుంటుంది. ప్రియా, ఇది మన 3rd ఫేర్వెల్ కదా? 3rd ఫేర్వెలా అంటే? స్కూలింగ్, ఇంటర్, ఇప్పుడు బీటెక్. ఇప్పుడు ఏంటంటావు? ప్రియా, మన ఇద్దరిది ఫ్రెండ్షిప్పే అంటావా? డోంట్ యూ థింక్? ఆపేసే. ఐ డోంట్ థింక్. అంటే స్కూలింగ్ కలిసి చేసాం, ఇంటర్ కలిసి చేసాం, బీటెక్ కూడా కలిసి చేసాం. ఇదేది మనం కలిసి చేయాలని చెప్పి అనుకోలేదు. కానీ డెస్టినీ ఎందుకో మన ఇద్దరిని కలపాలని ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. డెస్టినీ? యా.
అయితే ఇప్పుడేమంటావు? నువ్వే చూడు, 4th నుంచి మన ఇద్దరం కలిసే చదువుతున్నాం. 4th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీటెక్ కూడా అయిపోయింది. సగం జీవితం మన ఇద్దరం కలిసే స్పెండ్ చేసాం. అందుకే మన ఇద్దరి రిలేషన్షిప్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. ఐ లవ్ యూ ప్రియా. ఏంటి ఏం మాట్లాడో? ఏం లేదు, సడన్గా ఐ లవ్ యూ ఇది అది అంటే ఏమంటాను? ఏం లేదులే. అయినా సరే, నువ్వేదో డెస్టినీ అంటున్నావు కదా. కాలేజ్ కలిసే చదివాం, స్కూలు కలిసే చదివాం, అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక పని చేద్దామైతే. నువ్వు అనుకున్నట్టే మనల్ని నిజంగానే డెస్టినీ కలుపుతుందంటే జాబ్ కూడా మనం కలిసే చేయాలి కదా. నీకు ప్లేస్మెంట్స్ వచ్చినా లేక నువ్వు జాబ్ ఎక్కడైనా చేసినా నాకు చెప్పొద్దు. నేనెక్కడ చేస్తున్నానన్నది నీకు చెప్పను. ఒకవేళ మనం అక్కడ కూడా కలిస్తే అప్పుడు డెస్టినీ అని నమ్ముతాను. ఏమంటావు? పర్ఫెక్ట్. ఓకే. ఓకే ఏంటంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఏయ్, నో చీటింగ్ చెప్తున్నా. చీటింగా? దాని అవసరమే నాకు లేదు. సరే అయితే చూద్దాం. అప్పటి వరకు యూ ఫ్రెండ్షిప్ మీ, ఐ ఫ్రెండ్షిప్ యూ. ఐ ఫ్రెండ్షిప్ యువా? దాని తర్వాత ఎక్కడ జాబ్ వచ్చింది? అండ్ మీ ఇద్దరికి ఒకే దగ్గర జాబ్ వచ్చిందా లేదా? అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఐ ఫ్రెండ్షిప్ యూ నుంచి ఐ లవ్ యూ దాకా మారిందా లేదా? తను చెప్పినట్టుగానే 3 months అస్సలు టచ్లో లేము. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో, చూసిన ప్రతి అమ్మాయిలో తన్నే వెతికా. చదివిన ప్రతి పేరులో తన పేరే వెతికా. విన్న ప్రతి గొంతులో తన గొంతే వెతికా. కానీ ఎక్కడా కనపడలేదు, వినపడలేదు. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ప్రియారా, ప్రియా కోసం వెతుకుతున్నా. నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందా? ప్రియా ఎక్కడెందుకు ఉంటుందిరా? ఉండాలి, ఉంటేనే ఏమైనా, లేకపోతే వెంటనే రిజైన్ చేసేయడమే. రిజైన్ గిజైన్ అంటావేంట్రా బాబు? మన చదువులకు జాబ్ రావడమే ఎక్కువ, నువ్వు రిజైన్ అంటావేంట్రా? నువ్వు అలాంటి డెసిషన్స్ తీసుకోకు, అర్థమైందా? నీకు అర్థం కాదులేరా నా బాధ. నా బాధే నీకు అర్థం కావట్లేదు. 10th క్లాస్లో నీ పేపర్ చూసే పాస్ అయ్యాను, ఇంటర్లో కూడా అంతే. అసలు బీటెక్లో నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంట్రా? ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ గీజెక్ట్స్ ఏవో ఉంటాయంట కదా, నువ్వు లేకపోతే అమ్మో, ఆ ఊహే భయంకరంగా ఉంది. నా సిచ్యువేషన్ అర్థం చేసుకోరా, అలాంటి డిసిషన్లు తీసుకో, ఓకేనా? ఏం లేదే, రెజ్యూమే మెయిల్ చేసినప్పుడు నా నేమ్ రిఫరెన్స్గా పెట్టు. అయినా నాకు ఇక్కడ పెద్దగా ఏం నచ్చలేదే. ఎందుకు అంటే ఏం చెప్తాను, ఇక్కడ టీలో బిస్కెట్స్ ఇచ్చాడు, చపాతీ ఇచ్చుంటే ఎంత బాగుండు. టీలో చపాతీ తింటే ఎంత బాగుంటుంది. సరే, ఇంకా నేనేమంటాను, నీ ఇష్టం. రెజ్యూమే మెయిల్ చేయగానే నాకు మెసేజ్ పెట్టు. ఇప్పుడేంటి, నీకు ప్రియా కావాలి అంతేనా? మన ఫ్రెండ్స్ ఎందుకున్నారు? పీగడానికి ఉన్నారా? వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే అయిపోయా. సరే, పోయి కనుక్కో. సరే, నువ్వు మాత్రం రిజైన్ గిజైన్ అని పెట్టుకోకు, మెంట్లో వచ్చేస్తుంది. ఇంకా జీవితంలో తన్ని మర్చిపోదామా అని అనుకున్న క్షణం అది. కానీ జీవితాన్ని మర్చిపోయేలా చేసింది ఆ క్షణం. మరి ఏమనింది చూడగానే? రియాక్షన్ ఏంటి? ఇంకొదలవా నన్ను? చెప్పాను కదా, డెస్టినీ అని. అయినా నేను 3 months ఇక్కడ ఇంటర్న్షిప్కి వచ్చాను. నా జాబ్ లొకేషన్ ఇది కాదు. 3 months. రే ఆదిత్య, ఓ ప్రియా ఇక్కడే ఉన్నావా? హాయ్, మనోడు నీకోసం వెతుకుతున్నాడు, అది చెప్దామని వచ్చాను.
మీరు మాట్లాడుకోండి, బాయ్. ఎప్పటికైనా నమ్ముతావా? ఏంటి? అదే డెస్టినీ అని. సరే చూద్దాం. ఇంకా చూడ్డాలేం లేవు. సరే ఇప్పుడే కలిసాం కదా, కొన్ని రోజులు ట్రావెల్ అవ్వని. సరే సరే వెళ్దాం పద. ప్రియా ఒకసారి ఏంటి? దగ్గరికి రా. చూస్తూ ఉండు, నీ లైఫ్ జర్నీలో మొత్తం నేనే ఉంటా. సరే చూద్దాం. చూడ్డాలేం లేవు ఇంకా. దేవుడా, 10th ఒక అమ్మాయి చూడలేదు, ఇంటర్లో ఒక అమ్మాయి పడలేదు, ఇక బీటెక్లో అంటావా? కనీసం ఇప్పుడైనా ఒక అమ్మాయి ఊరు పొన్ను కూడు చేస్తా. స్టార్ట్ చేస్తావా? దేవుడా కరుణించావా? థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. వాయిస్ ఏంటి ఇలా ఉంది? అమ్మాయి బాగుంటే చాలు. ప్రతిసారి దండం పెట్టుకోవడం ఏంట్రా? నీకు వద్దు వద్దు అన్న ప్రియా నీ వెనకాల పడుతుంది. నాకు కావాలి కావాలన్న ఒక అమ్మాయి కూడా కన్నెత్తి చూడట్లేదు. ఇంకెంత క్లారిటీ కావాలి ప్రియా? స్కూల్లో 2 జళ్ళతో చూసా, అదే ఫీలింగ్. ఇంటర్లో లేడీ బర్డ్ మీద చూసా, అదే ఫీలింగ్. కాలేజ్ డేస్లో జీన్స్ ప్యాంట్ టీషర్ట్స్లో చూసా, అప్పుడు అదే ఫీలింగ్. ఇప్పుడు ఐడి కార్డ్, ఆఫీస్, స్టేజెస్ ఆఫ్ లైఫ్ మారుతుంది, కానీ నీ మీద ఉన్న లవ్ అయితే మారట్లేదు. ఆదిత్యనా మళ్ళీ? ఓ గాడ్, కాంట్ బిలీవ్ దిస్. ఆదిత్య చెప్పింది నిజమేనా? మా ఇద్దరి మధ్యలో ఉన్నది మోర్ దెన్ ఎ ఫ్రెండ్షిప్పా? ఇస్ దట్ ట్రూ? ఆదిత్య చెప్పినట్టు ఈస్ డెస్టినీ ట్రయింగ్ టు మేక్ అస్ టుగెదర్? ఇంపాసిబుల్. రే ఆదిత్య, ఒక పని చేద్దాం. ఇప్పుడు కెఫిటేరియాకి వెళ్తాను. ఒకవేళ తను కూడా అక్కడే ఉందనుకో, అప్పుడు ఆదిత్య చెప్పింది నిజమే అని నమ్మొచ్చు. నువ్వంటే ఇష్టం, కానీ నిన్ను ఆట పట్టేస్తుంది. లేదు అంటే ఆలోచిద్దాం. ఏంటి మీ ఇద్దరు సేమ్ ఫీలింగ్ లో ఉన్నారా? కెన్ యూ డిఫైన్ లవ్ బెటర్ దెన్ దట్? ఇంకెన్ని ఇయర్స్ యాడ్ చేద్దాం? ఏంటి? అదే ఈ జాబ్ జర్నీ. ఏమో, నువ్వు నేను మానేసేదాకా. ఆ తర్వాత కూడా మళ్ళీ కలిస్తే? ఆ తర్వాత కలిస్తే చూద్దాం. మరీ టూ మచ్ కదా? లవ్ అని నీకు తెలుసు, ఒప్పేసుకోవచ్చు కదా? ఏమో, నాకేమో అలా అనిపించట్లేదు కదా. సరే పదైతే డిన్నర్కి వెళ్దాం. థర్స్డే? ఇంకా ఉపవాసం ఉంటున్నావా? చూసావా, అందుకే అన్నాను నాతో లైఫ్ జర్నీ ఇలానే ఉంటుందని. ఎలా అంటే ఇప్పుడు నువ్వు థర్స్డే బయటికి వెళ్దామంటావు, లేదంటే సాటర్డే వెళ్దామంటావు. నేనేమో ఉపవాసం అంటాను, లేదా నాన్ వెజ్ తిన్నంటాను. దాంతో నీ మూడంతా స్పాయిల్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు? వేరే ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందా? అసలు నువ్వు ఇన్ని ఇయర్స్ నుంచి నన్ను ఎక్కడ వదులుతున్నావని? వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి. అది కూడా కరెక్టే, మరేంటి ప్రాబ్లం? ఏం లేదు, అయినా ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇలా ఉందాం. సరే ఇదంతా వదిలే, పద నన్ను డ్రాప్ చేయి. లేదు, నేను ఓన్లీ నా గర్ల్ ఫ్రెండ్ అయితేనే డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అదే కదా.
ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. సరే పద, చూస్తే ఎన్నో లేదా ఉంటావు. ఈసారి వదిలే ఛాన్సే లేదు కదా. ఆదిత్య, ఇక్కడ రైట్లో ఆపేసి. అదే కదా మీ ఇల్లు? లేదు, పక్క గల్లీలో. మళ్ళీ మా నేబర్స్ చూస్తే మన ఇద్దరి మధ్యలో బ్లాబ్లా ఉందనుకుంటారు. బ్లాబ్లా అంటే? బ్లాబ్లా అంటే బ్లాబ్లా. సరే, రేపు మార్నింగ్ ఏ టైం పిక్ చేసుకోవాలి? ఎందుకు? నేను క్యాబ్లో చేస్తాను. ఎలానో లైఫ్ జర్నీ కలిసి చేస్తాం. ఈ బైక్ జర్నీ ఎందుకు మిస్ చేసుకోవడం? నువ్వు, నేను, ఈ బండి. ఏమంటావు? సరే, కానీ వన్ కండిషన్. సేమ్ ఇదే ప్లేస్కి వచ్చి కాల్ చేయాలి, అంతే కదా? సర్లే, హ్యావ్ ఏ బ్లా డే. నీకు కూడా గుడ్ నైట్. ఎక్కువ చేసావు అనుకో, మీ ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి పిలిచి మరీ చెప్పేస్తా. ఆహా, పిలు. నన్ను బెదిరిస్తున్నావా ఏంటి? అవునా? పద. ఆదిత్య వెళ్ళు ప్లీజ్. అరే నువ్వు వెళ్ళు. మీరు ఆల్కహాల్ తాగుతున్నారా? అలాని కాదు, ఇంత మార్నింగ్ ఆల్కహాల్ ఏంటా అని. ఏ, మీరు తాగరా? ఎంబీఏ అన్నారు కదా, అలవాట్లేదా? మరెందుకు ఇంత చిన్నదానికి అంతలా రియాక్ట్ అవటం? ముందు ప్రతిదీ భూతద్దులను చూడటం ఆపేయండి, కాస్త బాగుపడతారు. జనరలైజ్ చేసి చెప్తున్నాను అనుకోకండి, మీ అమ్మాయిలందరూ ఇంతే కదా. ఎందుకు, ప్రియా కూడా అలాగే అందా? అన్నా, ఇందాక కాఫీ చెప్పాను కదా, ఇప్పుడు తీసుకొని రండి. లెమన్ స్లైసెస్ కూడా. కాఫీ ఇంకా లెమన్ స్లైసెసా? ఓకే, తర్వాత? అదే కిరణ్, నేనే ఎందుకు చేయాలి? వై మీ అగైన్? ఎక్స్ట్రా అవర్స్లో నాకే టాస్క్ ఎందుకు అసైన్ చేస్తున్నారు? వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చుగా. మిగిలిన వాళ్ళు వాళ్ళ టాస్క్స్లో బిజీగా ఉన్నారు. అయినా ఎవరికేం అసైన్ చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అంటే ఏంటి, నేనేమన్నా ఖాళీగా వీడియో గేమ్లు ఆడుకుంటున్నానా? చూడు ఆదిత్య, నీకు టాస్క్ అసైన్ చేయడం నా డెసిషన్ కాదు. నా సుపీరియర్స్ ఏం చెప్తే నేను అదే చేస్తాను. అయినా వర్క్ ఇచ్చినప్పుడు వర్క్ చేయి, ఆర్గ్యుమెంట్ చేయి మాకు. యు ఆర్ అన్ ఎంప్లాయీ హియర్. నేను ఎంప్లాయీ అని నాకు తెలుసు. లాస్ట్ వీక్ 2 times అసైన్ చేసావు, కంప్లీట్ చేశాను. మళ్ళీ ఈ వీక్ కూడానా? దట్స్ నాట్ ఫేర్. మంత్లీ 1 or 2 అంటే అనుకోవచ్చు, ఇలా వీక్ ఒకసారి అంటే ఎలా? ఆదిత్య, వెళ్ళి వర్క్ చేయి. ఇలా ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు చెప్పు. నీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే వెళ్ళి నీ రిపోర్టింగ్ మేనేజర్కి మెయిల్ పెట్టుకో. నాకు మాత్రం వర్క్ అయిపోవాలి. రే మామ, ఏంట్రా అలా అరిచేసావు? రే కొంచెంసేపు కెలక్కు. అది కాదు మామ, ఒకసారి ప్రశాంతంగా విను. ఏంటి? బ్రీత్ ఇన్, ఒకసారి బ్రీత్ అవుట్. నాకు ఒకసారి సూక్తులొద్దు, ఒకసారి నేను చెప్పేది విన్నావా? 2 years బ్యాక్ మనం ఏమనుకున్నాం? ఒకసారి ఆలోచించి ఏమనుకున్నాం? ఒకే ఒక జాబ్ వస్తే చాలనుకున్నావా లేదా? ఇప్పుడేంటి వచ్చింది కదా. నిన్న ప్రియా రావాలనుకున్నాం, వచ్చింది కదా. అలాగే ఈ జాబ్ మాందొబ్బి వీజీగా, వెరీ వీజీగా డబ్బులు వచ్చే జాబ్ ఏదైనా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. ఓకే, అర్థమైంది. బాయ్. రే గూగుల్గా అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తావు, కోడ్ వచ్చి చావట్లేదురా. రే ఆదిత్య, కాన్సన్ట్రేట్ చేయి, త్వరగా అయిపోతే గంటలో వెళ్ళిపోదాం. ఏమైంది ఇడికి? సడన్గా ఏమైందో తెలీదు, మైండ్ చాలా కామ్ అయింది. హార్ట్ బీట్ నార్మల్ అయింది. చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది. ఈ సడన్ చేంజ్ ఏంటని ఆలోచిస్తుంటే ఎదురుగా ప్రియా. ప్రియా, నువ్వేంటి ఇక్కడ?
నువ్వేగా తలుచుకున్నావు, వచ్చేసా. సరే పద. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, కంప్లీట్ చేయాలి. అదేంటి, ఆఫీస్ అవర్స్ అయిపోయింది కదా. ఎక్స్ట్రా టాస్క్ అసైన్ చేశారు. ఓకే, క్యారీ ఆన్. ప్రియా, అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే చెయ్యాలి, తప్పదు. ఒక పని చేద్దాం, కాఫీ తాగేసి మళ్ళీ వర్క్ చేయి. కాఫీ? నార్మల్ కాఫీ కాదు, హాట్ కాఫీ. హాట్ కాఫీయా? ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ స్పెషల్. పదా. ఏంటి? సరే పద. ఆదిత్య, దా. బ్యూటిఫుల్ ప్లేస్. నచ్చిందా? ఎలా కనిపెట్టు? ఈ ప్లేసే నన్ను కనిపెట్టింది. నువ్వు అన్నట్టు ఈ ప్లేస్లో, ఈ వెదర్లో ఒక్క కాఫీ సెట్ ఉంటుంది తెలుసా? కాఫీ? సీరియస్లీ? ఏంటి, కప్స్ కూడానా? ఒక మినీ కెఫేనే సెటప్ చేసావు కదా. ఆదిత్య, పట్టుకో. ప్రియా. ఆదిత్య, ఇంకా అవ్వలేదు. ఇంకా ఉందా? ఏంటి, లెమనా? హోల్డ్. లెమన్తో సరే. ఆదిత్య ప్లీజ్. ఓకే సరే, ఒకసారి నుంచో. ఏ నుంచో ఆదిత్య. అదోపెన్ చేయి. ఇదా? వోడ్కా? ప్రియా, వోడ్కా, దట్ టు ఇన్ ఆఫీస్ అవర్స్. ఆదిత్య, ఆఫీస్ అవర్స్ అయిపోయింది కదా. కానీ నాకు ఇంకా వర్క్ ఉంది ప్రియా. 9 to 6 కదా, దే ఆర్ పేయింగ్ ఫర్ అస్. ఇది ఎక్స్ట్రా వర్కే కదా, సో నీడ్ బూస్టింగ్, రైట్? పట్టుకో. ఆదిత్య వెయిట్. ఓకే. Cheers. Ready? Yeah. ఆదిత్య, ఇప్పుడాను. వా, హాట్ కాఫీ తను నేర్పించిందా? కాదు, పరిచయం చేసింది. బాగుంటుందా? ట్రై చేస్తారా? అన్నా, ఇంకో కాఫీ. లెమన్ స్లైసెస్ కూడా. ప్రియా, ఇట్స్ నైస్. ఐ నో. ఎలా? దట్స్ మై థింగ్. థ్యాంక్ యూ. హా? 1 సెకండ్. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూడా కూర్చొనేవారు. ఏంటో లైఫ్ అంతా మెకానికల్ అయిపోతుంది ప్రియా. అయిపోతుంది. మార్నింగ్ లేస్తున్నాను, ఆఫీస్కి వస్తున్నాను, ఆఫీస్ వర్క్, వీకెండ్స్. లైఫ్లో లేదు తెలుసా? ఏం అర్థం కావట్లేదు. అవును, ఏం అర్థం కావట్లేదు. ప్రియా. ఆదిత్య. అరే అరే హే హే. సరే, ఇంకా వెళ్ళి వర్క్ చేసుకో. ఏ టైంకి అయిపోవచ్చు? మేబీ
ఇంకో కాఫీ పడితే 10 to 11. ఓకే. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదు, మార్నింగ్ నువ్వే కదా నన్ను పిక్ చేసుకున్నావు, మరి డ్రాప్ చేయాల్సింది కూడా నువ్వే కదా. ప్రియా, నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. త్వరగా ఫినిష్ చేయి. ఎంత త్వరగా ఫినిష్ చేయాలన్నా మినిమం 12 అవుతుంది. వెయిట్ చేస్తా. పర్వాలేదా? పర్వా ఉంది, ఏం చేస్తావు? తనతో జర్నీ ఎలా ఉండేదంటే ప్రతి డే ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్. ఎంతలా అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డేని ఫ్రేమ్ కట్టి దాచిపెట్టే అంతలా. సరే, అవును, అప్పటి వరకు నువ్వేం చేస్తావు? నువ్వు ఎయిర్పోర్ట్స్ ఇస్తే సాంగ్స్ వింటాను. వెళ్ళనా? ఆదిత్య, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. బాయ్. ఆదిత్య, పిన్. నేను టైప్ చేసి ఇస్తాను. పర్వాలేదు, చెప్పు. నీ డేట్ ఆఫ్ బర్త్. What? ఆదిత్య, మళ్ళీ స్ట్రెస్ అనిపిస్తే ఇంకో కాఫీ తాగడానికి వస్తా. హాట్ కాఫీ. నేను వెయిట్ చేస్తా. ప్రియా, హా, ఐ లైక్ ఇట్. తనిచ్చిన హాట్ కాఫీ తాగాక టైం తెలియకుండా వర్క్ చేస్తూ ఉన్నా. లేట్ నైట్ అయిపోయింది. ఈసారి ఏమైందో తెలీదు, ప్రియ మాత్రం అడిగింది. నాతో అస్సలు మాట్లాడలేదు. దానికి కారణం సంధ్య, మా ట్యూషన్ మేట్. ఓకేనా? ఏమైంది? ఏం లేదు. అయితే ఏదో ఉంది, చెప్పు. నువ్వు ఇంకా సంధ్యతో టచ్లో ఉన్నావా? సంధ్య? అదే అప్పుడు ట్యూషన్కి వచ్చేది కదా, ఆ సంధ్య. ఓ, తనా? ఉంది. ఓ, దాంట్లో ఏముంది ఇప్పుడు? ఏం లేదు. ప్రియా, ఏమైందో చెప్పు. అరే, నువ్వు తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసేది ఎవరు? తనా నేనా? నేనే కదా. నువ్వే. నీకు హాట్ కాఫీ తాగించింది ఎవరు? తనా నేనా? నేనే కదా. నువ్వే. నీకు మోటివేషన్ ఇచ్చింది ఎవరు? అది కూడా నేనే కదా. నువ్వే. మరి తనతో ఎందుకు మాట్లాడాలి? సరే, ఇప్పుడు ఏమైంది? అప్పుడు నువ్వు కారులో ఏమన్నావు? ఏమన్నాను? అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ మోర్ దెన్ దట్ అన్నావు కదా. అన్నాను. మరి ఇప్పుడు అదే అంట. ఏమని? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎందుకు అంటే నువ్వే అమ్మాయితో మాట్లాడినా నాకు నచ్చదు, ఆ సంధ్య వంధ్యతో మాట్లాడినా కూడా నాకు నచ్చదు, అంతే. అయినా నేను స్కూల్లో భరించింది ఎవరు? నేను. నువ్వే. కాలేజ్లో భరించింది ఎవరు? నేను. ఆఖరికి ఇప్పుడు కూడా. మరి అలాంటప్పుడు నీతో నేనే కదా మాట్లాడాలి. నీ ఫోన్లో ఏ అమ్మాయి కాల్స్ ఉండకూడదు, ఏ అమ్మాయితో మెసేజెస్ ఉండకూడదు, ఓన్లీ నాతోనే ఉండాలి. సరే. అండ్ నిన్ను నేనే చూసుకోవాలి. పక్కా కదా? హా, పక్కా. ఏదైనా? ఏదైనా. బయట వర్షం పడుతున్నట్టుంది. కార్లోనే కూర్చున్నాం కదా. చలి కూడా పెడుతుంది. అయితే ఏసీ ఆఫ్ చేసుకో. ఏదైనా చూసుకుంటా అన్నావు. ఏదైనా చూసుకుంటా. ఏదైనా? హా, ఏదైనా చూసుకుంటా అన్నావు కదా. ఏంటి చూసుకుంటావా? హలో. సారీ, మీరు అన్నట్టు బ్యూటిఫుల్ అండి. ఎవ్రీ మూమెంట్ ఇస్ లైక్ అ సీనరీ. తీసుకొని అలా పెట్టుకోవచ్చు అంతే.
నిజంగా ట్రై చేయమంటారా? ట్రై చేయండి, మీకు సీక్రెట్ చెప్తాను. వావ్. సీక్రెట్ ఏంటి? మా క్లౌడ్ కిచెన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్లో ఇదొకటి. ఏంటి దాంట్లో వోడ్కా కలిపేవాళ్ళ? కొంచెం క్రేజీ మెనూ అసలు. ఆల్కహాల్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మన ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తుంది. నాకది ప్రియా తీసుకొచ్చింది. ఒక 1 hour నుంచి మీకు తన గురించి చెప్తున్నాను కదా, తన టేస్ట్ మీకు కూడా టేస్ట్ చేయాలనిపించింది. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బట్ ఇంప్రెసివ్ అబ్బా. కానీ సో ప్రపోజల్ డన్, తర్వాత ఏమైంది? తన ప్రాజెక్ట్ అవ్వగానే వెళ్ళిపోయిందా? తను వెళ్ళిపోతే మీ క్లౌడ్ కిచెన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? లైఫ్ సడన్గా యూటర్న్ తీసుకుంటుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కదండి. అంత అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఏమైంది? హలో. హలో. ఏమైంది? ఏం లేదు. హలో మాస్టారు, ఏమైంది? అలా ఏం లేదు. పర్లేదు, చెప్పేంటో. ఆ కిరణ్ గడ్ గోల్ ఎక్కువైపోతుంది ప్రియా, తీసుకోలేకపోతున్నాను. దానికే నా ఇలా ఉన్నావు? ఈ మాత్రం దానికే ఇలా ఉంటే ఎలా ఆదిత్య? అయినా వాడు నెలకోసారి జీతం ఇస్తున్నాడని రోజుకోసారి హింస పెట్టడం కరెక్ట్ కాదు కదా. నీకోటి చెప్పాలంటే మన వల్ల వాడు డల్గా ఉండాలి, కానీ వాడి వల్ల మనం ఎందుకు డల్గా ఉండడం చెప్పు. ఇష్టం లేని జాబ్ చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఇటు గోల్ ఒకటి రోజు రోజుకి. ఇష్టం లేని జాబా? నాకు ఈ జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మరి నాకెందుకు చెప్పలేదు? జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదని తెలుసు, కానీ వేరేది ఏం చేయాలో ఐడియా లేదు. అదే ఆదిత్య, ఎందుకని? ఎందుకంటే ఏమో. ఏంటిది? సరే చెప్పు, ఇప్పుడు ఏమైంది? స్టడీస్ తర్వాత జాబ్ అని కాకుండా వేరేది ఏమైనా చేద్దామని అనుకున్నాను. వేరే ప్లాన్స్ అంటే? వేరేదంటే కొంచెం టైం తీసుకొని కెరీర్ మీద ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఈ 9 to 6 జాబ్స్ నా వల్ల కాదు ప్రియా. జాబ్స్ అవి కాకుండా బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అనుకున్నావు, మరెందుకు చేయలేదు? ఎందుకంటే ఆ రోజు నువ్వేమన్నావు గుర్తుందా? ప్రపోజ్ చేసిన తర్వాత ఏమన్నా? నిజంగా డెస్టినీ మన ఇద్దరిని కలపడానికి చూస్తుంటే మన ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేయాలని అన్నావు కదా. అవునన్నా. మరి అలా చేయాలంటే ముందు నేను జాబ్ జాయిన్ అవ్వాలి కదా. అందుకే ఈ జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సరే, ఇంతకీ మరి ఇన్ని ఇయర్స్లో నాకెందుకు ఈ విషయం చెప్పలేదు, నీకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని? కష్టపడి జాబ్ చేసేచ్చారని అనుకున్న జాయిన్ అయిన తర్వాత అస్సలు అవ్వట్లేదు. సరే ఆదిత్య, ఇప్పుడు ఏమైందని? ఈ మాత్రం దానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? లాస్ట్ టైం ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు తీసుకొచ్చి హాట్ కాఫీ అని ఇచ్చావు, కానీ ప్రతిసారి నువ్వు తీసుకొచ్చి ఇవ్వలేవు కదా. ప్రతిసారి అంటే నాకు కూడా కష్టమే కదా. ఏంటి మళ్ళీ ఆ సంధ్యానా? ఆ సంధ్యతో నేను మాట్లాడట్లేదు. చూడా కిరణ్ గడ్ ఎలా దొబ్బుతున్నాడో. బా ఆదిత్య. ఆదిత్య కామ్. సరే విను, ఇప్పుడు నువ్వు ఎలాగో కాలేజ్ అయ్యాక 6 months బ్రేక్ తీసుకుందాం అనుకున్నావు కదా. 6 months కాదు, కొన్ని డేస్. సరే, కొన్ని డేస్. ఆ కొన్ని డేస్ ఏదో ఇప్పుడు తీసుకో. అంటే రేపు ఆఫీస్కెళ్ళు. ఆ కిరణ్ గాడ్ వర్క్ ఇస్తే చేయనని చెప్పేసే. ఎందుకు అంటే? రిసిగ్నేషన్ పెట్టేశానని చెప్పు. రిసిగ్నేషనా? నిజంగానా? నిజంగా ఆదిత్య. ఆదిత్య, ఇష్టం లేని చోట అస్సలా ఉండకూడదు. అది మనిషి దగ్గరైనా సరే, చేసే పనులు అయినా సరే. వెళ్ళిపోవడమే. పక్కానా? పక్కానా ఏంటి, నేనే చెప్తున్నాను కదా, రిజైన్ చేసేసే. ఎలాగో సేవింగ్స్ ఉండుంటాయి కదా. నేనే సంవత్సరాల నుంచి చేయట్లే, ఎత్తి కొడతా 6 నెలలు కూడా అవ్వలేదు. సరే పోన్లే, నా ఇంటర్న్షిప్ ఎలాగో 3 months ఎక్స్టెండ్ అయింది కదా, అప్పటి వరకు నేను చూసుకుంటాలే. నువ్వు ఈలోపు టైం తీసుకొని ఏం చేయాలన్నది బాగా ఆలోచించు.
హా, ఒకవేళ అవ్వలేదు అంటే అవ్వకపోతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళిపోవడమే. అట్లీస్ట్ ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంతే ఇంకా. ఏమంటావ్? హ్మ్. సరేనా? హ్మ్. ఆదిత్య, ఇదిగో రేపు మనకు పెళ్ళైన తర్వాత పిల్లలతో నేను అంబానీ అవ్వాల్సిన వాణ్ణిరా, మీ అమ్మ వల్లే ఇలా అయిపోయాను అన్నావనుకో, ఆ మాట నాకొద్దు. అందుకే ఇప్పుడే ఆ ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళి రెసిగ్నేషన్ పెట్టేసే. హ్మ్. పెట్టేసి బిజినెసే చేస్తావో లేదా ఇంకేదైనా జాబ్ చేస్తావో నీ ఇష్టం. ఫిగర్ ఇట్ అవుట్ అంతే. సరే. హలో, ఇంకేంటి? నేనే చెప్తున్నాను కదా ఆదిత్య, ఇష్టం లేని చోట అస్సలు ఉండకూడదు. అస్సలంటే అస్సలు ఉండకూడదు. సరేనా? ఏంటి మళ్ళీ కిరణా? ఆదిత్య, నా కోసం ఓ పని చేస్తావా? ఏంటి? వాడికి రేపు రెసిగ్నేషన్తో పాటు ఖర్చులకు కూడా కొంచెం ఇచ్చేసే. కిరణ్, నేను నీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకున్నావా? ఏంటది? నా రెసిగ్నేషన్. అదే నీకు మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఎందుకు? ఎందుకంటే నాకు నచ్చట్లేదు కాబట్టి. హైకి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కావాలంటే చెప్పు, హెచ్ఆర్తో మాట్లాడదాం. అలాంటిదేం లేదు. అలా కాదు, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఈ జాబ్ చేయలేకపోవడమే పెద్ద రీజన్ కిరణ్. మొన్న నేను క్లయింట్ కాల్లో మాట్లాడాను. దే వర్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ యువర్ వర్క్. వాళ్ళు ఆన్సైట్ కూడా పంపిద్దాం అనుకుంటున్నాను నేను. ఇలాంటి టైంలో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్టా? ఒకసారి ఆలోచించుకో. ఆన్సైట్ అన్నా సరే నా డెసిషన్ మారదు కిరణ్. కాదు, కావాలంటే నీకు టీం అలైన్ చేస్తాను. హైక్ గురించి కూడా హెచ్ఆర్తో మాట్లాడదాం. రీసెంట్గానే కదా నువ్వు స్టార్ట్ చేసింది కెరియర్. ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఒకసారి ఆలోచించుకో. 2 వీక్స్ తర్వాత అడిగినా నా దగ్గర నుంచి ఇదే ఆన్సర్ వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో కిరణ్, ఎంప్లాయ్కి ఇవ్వాల్సిన వర్క్ కన్నా ఎక్కువ వర్క్ అసైన్ చేసి తను రిజైన్ చేస్తానంటే, హైక్ ఇస్తా, ఆన్సైట్ ఇస్తా అంటే ప్రతి ఒక్కరు నాలా ఉండరు కదా. బ్రో, ఏంటి? అదే నాకు కొంచెం వర్క్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నీకు ఇచ్చే శాలరీ కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది. ఇవ్వట్లేదా? అది కాదు బ్రో, మన ఆఫీసులో అంతమంది ఉన్నారు, నన్ను ఎందుకు, అది నా మీద ఎందుకు స్పెషల్ ఇంట్రెస్టా అని అడుగుదామని. ఎవరికేమి ఇవ్వాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు బ్రో. ఇలా మాట్లాడినందుకే నీ ఫ్రెండ్ని పీకేశా. అదేంటి వాడే మానేసా అన్నాడు? వాడే మానేసా అన్నాడు. ఇప్పుడు ఏంటి చేస్తావా? నిన్ను పీకేయాలా? వద్దులే బ్రో, జాబ్ ఉంటేనే ఎవడు పిల్లనివ్వట్లేదు, జాబ్ లేకుండా కుక్క పిల్ల కూడా తిరిగి చూడదు. అలాంటి డిసిజన్లు తీసుకోకు బ్రో, నేను పని చేస్తాను. అర్థమైంది కదా? అర్థం. అందరి పరిస్థితి అలాగే ఉంది. వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా పని చేసుకో. మనలో అన్నమాట, మీకు పెళ్ళైంది కదా బ్రో, మీకేం టెన్షన్లు ఉంటాయని. పెళ్ళైతే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయా? అరే, నువ్వు సింగిల్, మహా అయితే దండం మీదో షర్టు, ఒంటి మీదో షర్టు. నా పరిస్థితి అలా కాదుగా. నాకు పెళ్ళయింది, ఓ బొడ్డోడు, వాడికి తోడు ఓ బొడ్డది, వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు, వాళ్ళకి చిప్సులు, వాళ్ళకి ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మేమందరం ఉండటానికి ఒక ఇల్లు, దానికో లోను, మేమందరం వీకెండ్లు తిరగడానికి ఒక కారు, దానికో లోను, మా ఆవిడ మేకప్లకి వెళ్తూ ఉంటుంది, దానికో స్కూటీ, దానికో లోను, మళ్ళీ సినిమాలు, షికార్లు, మధ్యలో పాప్కార్న్లు, బిస్కెట్లు, చెత్త చెదారం, ఇవన్నీ సరిపోయినట్టు పండగలు. అర్థమైంది బ్రో, వర్కే కదా చేస్తాను. అర్థమైంది. ఏమర్థమైంది? పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా కష్టాలు కావాలని అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పీచ్. ఉంటాను బ్రో. రే సందీప్. బ్రో, ఇక్కడ ఎవరికి ఎవరి మీద పర్సనల్ ఈగోలు ఉండవురా. ఎట్ ద ఎండ్ అందరం శాలరీ కోసమే పని చేస్తున్నాం. అందరం ఒకే పడవలో ఉన్నాం. కాకపోతే నేను చెప్పే స్టేజ్లో ఉన్నా, నువ్వు వినే స్టేజ్లో ఉన్నావు. ఓకే, ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలంటే సాయంత్రం వచ్చాయి, పెగ్గేస్తా మాట్లాడుకుందాం. ఇప్పటికి మాత్రం వెళ్ళి పని చేయరా. చూడ్డానికి ఎరుపప్పలో ఉన్న ఎమోషన్స్ చాలా కామన్. ఏదో వర్కే కదా బ్రో, చేసుకుంటాను. థ్యాంక్ యూ. హలో.
నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రియాని పిక్ చేసుకోవడానికి వచ్చాను. రేయ్ అటుదు. సారీ మామ, వర్క్ టెన్షన్స్. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ కిరణ్ గారు నన్ను తగులుకున్నాడు రా బాబు. చీ దీని అమ్మ జీవితం. ఏమంటున్నాడు? ఏమంటాడంటే అవేంట్రా, నరకం చూపిస్తున్నాడు రా. వర్క్ అంతా నాకే ఇస్తున్నాడు రా. నేను మానేశాను కదా, నాకు ఇవ్వాల్సిన వర్క్ అంతా నీకు ఇస్తున్నట్టున్నాడు. ఏం చేద్దాం? నాకు మొన్నటి చెప్పావు కదా. ఏం చెప్పాను? కళ్ళు మూసుకో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్థమైంది అర్థమైంది. ఎటకారం. ఎటకారమే కదా, అర్థమైంది. నీ టైం రా టైం. నీకు ప్రియా ఉంది, అందుకే ఎంజాయ్ చేస్తున్నావు. నాకే కనుక నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎప్పుడో మానేసి హాయిగా ఎగిరిపోయావని. అర్థమవుతుందా? ప్రియా లాంటి అమ్మాయి ఒక్కరితే ఉంటుందిరా, అది నాకే దొరికింది. మచ్చేసుకుని పుట్టావు ఎద్దావా. జాబ్ మానేస్తున్నానంటే మానేయి, పర్వాలేదని చూడు. ఎంత గొప్ప అమ్మాయిరా ప్రియా. అమ్మ బావులు కూడా ఈరోజు అలా అనట్లేదురా. ఇంట్లో జాబ్ మానేస్తున్న సంగతి చెప్పావా? ఇంకా చెప్పలేదు. ఎవరికో ఒకరు కానీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదురా. అందరు ఈఎంఐల కోసం, జాబ్ సెక్యూరిటీల కోసం బతికేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇష్టం లేని పని చేయడానికి ఎన్నో కారణాలు వెతుకుంటున్నాం. ఇష్టమైన పని చేయడానికి ఒక్క కారణం కూడా ఆలోచించట్లేదు. అలా ఉంది సమాజం. ఏం చేద్దాం? ఈడేంట్రా పిల్లానికి ఫోన్ చేసినట్టు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడు నాకు. ఈడబ్బా. సరేరా, నువ్వు ఒక మంచి డిసిజన్ తీసుకున్నావు. నువ్వు ఎలాగో ఏదో ఒకటి సెట్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను కూడా ఏదో ఒకటి చంపేస్తున్నాడు. ఉంటాను బాయ్. ప్రియా, హలో మాస్టరు. ఏంటిది సడన్ గా? ఫర్ బీయింగ్ దేర్. ఏంటి ఆదిత్య కొత్తగా? ఊరికే చెప్పాలనిపించింది. సరే, అయినా నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవాళతో నా ఇంటర్న్షిప్ అయిపోయింది. అదేంటి, పర్మనెంట్గా రిక్రూట్ చేసుకోలేదా? లేదు, వాడిచ్చే శాలరీ ఎక్కడ సరిపోతుంది. నేనే ఇంకోటి చూసుకుంటా ఆదిత్య. సారీ ప్రియా. అబ్బా, మళ్ళీ ఏంటి ఆదిత్య? నా వల్లే కదా ఇదంతా. మళ్ళీ స్టార్ట్ చేసావా? అలా ఏం లేదులే, పద. ఆదిత్య, ఏంటి పడుకోలేదా? ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆదిత్య, ఇప్పుడేమైంది? ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అవుతుంది, ఏదొకటి చేద్దాం ఆదిత్య. ఇది జస్ట్ జాబే కదా. ఇప్పుడు జాబ్ వద్దనుకున్నావు, అయిపోయింది. దానికి మహా అయితే 3 monthsే అయింది కదా. ఆదిత్య, నువ్వు నా కోసం 23 years వెయిట్ చేశావు. స్కూల్ అంటే స్కూల్, కాలేజ్ అంటే కాలేజ్, జాబ్ అంటే జాబ్. ఇప్పుడు సరిగ్గా 1 year కూడా కాలేదు కదా. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అండ్ ఆ రోజు కార్లో నీ కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకిప్పుడు కనిపించట్లేదు ఆదిత్య. ఆదిత్య, లైఫ్ పార్ట్నర్ అయిన నా కోసం 23 years వెయిట్ చేశావు. మరి జాబ్ కోసం 1 year ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు కదా. అవునా కాదా? అవును. మరి ఇంకేంటి? ఆదిత్య, లైఫ్లో నా మీదున్న కాన్ఫిడెన్స్ నీ కెరియర్లో సగం పెట్టు, సెట్ అయిపోతుంది. ఏంటి?
అంతేమీ ఆలోచించొద్దు ఆదిత్య, ఏం అవ్వదు. ఏంటి, నేనేమైనా ఇబ్బంది పడతానని ఆలోచిస్తున్నావా? ఆదిత్య, నాకు జాబ్ చేయడం చేయకపోవడం అలా ఏం లేదు. నువ్వు నా పక్కనుంటే చాలు. ఆదిత్య, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ టైం అంతే. ట్రస్ట్ మీ. ఇప్పుడు అలా ఉండొద్దు, సరేనా? నవ్వు, సరిగ్గా నవ్వు. అన్నయ్య. ప్రియా, హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. నువ్వు? సో గుడ్ గుడ్. ఎలా ఉంది జాబ్ లైఫ్? ఏదో నడుస్తుంది అలాగా. సరే, డిన్నర్ అయిందా? సో ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఏమైంది? నీకు మ్యారేజ్ చేద్దామని అమ్మ నేను అనుకుంటున్నాను. కొన్ని మ్యాచెస్ చూసాము. నీ ఫ్రీ టైం ఎప్పుడు ఉందో చెప్తే విల్ అరేంజ్ మీట్ విత్ హిమ్. అన్నయ్య, అప్పుడే మ్యారేజ్ అంటే ఇప్పుడేం కాదు. ప్రాసెస్ అలా స్టార్ట్ చేస్తే ఒక 1 yearలో అలా అవుతుంది కదా అని. లేదు, నీకు టైం కావాలంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ లవ్ మ్యారేజ్ అలా ఇలా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు 1 year తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. బట్ 1 year తర్వాత నువ్వు ఒక అబ్బాయిని తీసుకొచ్చి అన్నయ్య నేను ఇతన్నే చేసుకుంటా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. క్లియర్ కదా ప్రియా? క్లియర్ కదా అంటున్నా. సరే అయితే బాయ్, టేక్ కేర్. మనీ ఉన్నాయి కదా? సరేరా, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. గుడ్ నైట్. బాయ్. హలో. ఎరా, ఆలోచించావా ఏదైనా? దేని గురించి నాన్న? ఇంకే దాని గురించి, పెళ్లి గురించి. వద్దు. ఎందుకు వద్దంటున్నావు? రే నిన్నేరా, ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే ఉద్యోగం మానేసా. ఉద్యోగం మానేసావా? ఎందుకు? నచ్చలేదు కాబట్టి. నచ్చకపోతే మానేస్తావా? నువ్వు చేసే పని నాకు ఇప్పుడు నచ్చట్లేదు. నన్నేం చేయమంటావు? నానా, నేనైతే పెళ్లి చేసుకోను. నన్ను ఎక్కువ బలవంత పెట్టుకో. మా ఏంట్రా నా చెప్పేది నిజమేనా? నిజమే, ఉద్యోగం మానేశాను. అరే ఎందుకురా? ఏంటమ్మా ఎందుకు? నచ్చట్లేదని చెప్పాను కదా, బలవంత పెడతారు ఎందుకు? అరే మొన్నే కదరా వచ్చింది, ఇప్పుడు మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. తర్వాత చేస్తాను, బాయ్. ఏంటి కట్ చేస్తా అంటే మాట్లాడలేనే కదా అర్థం. ఎందుకని సార్ ఫోన్ చేస్తున్నావు? ఏమైంది? ఏం లేదు. ఆదిత్య, నీతో మాట్లాడాలి. సరే చెప్పేంటి? అరే అలా అరవకు. నేనేం అరవట్లేదు, ఏంటో చెప్పు. మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఎందుకంట? ఏం లేదులే, కామయ్యాక ఫోన్ చేయి. సరే.
అయినా రాత్రిపూట నువ్వు ఒక్కరితో రావడం అంత అవసరం అంటావా? నీకేమైంది? నువ్వెందుకు అలా చేసావు? ఏంలే, మా నాన్న కాల్ చేశారు. దేని గురించి? అదే పెళ్లి సంబంధాలు ఏంటి, చూడమంటావా, పెళ్లి చేసుకుంటావా అని ఒకటే గోల. ప్రియా, నేను ఇంట్లో నిజం చెప్పేశా. ఏంటి, మన గురించా? కాదు, జాబ్ మానేసా అని. అంతే, మొదలుపెట్టారు. ఎందుకు మానేసావు, తర్వాత ఏం చేస్తావు, మొన్ననే కదా ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఎందుకు మానేసావు ఏంటి అని కట్ చేసేసాను. తర్వాత మా అమ్మ, ఎందుకు మానేసావు, మొన్నే కదా ఉద్యోగం వచ్చింది, తర్వాత ఏం చేస్తావు, తర్వాత ఏం చేస్తావు, తర్వాత ఏం చేస్తావు, తర్వాత ఏం చేస్తావు అంటే ఏం చెప్తాను ప్రియా? ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఫోన్ చేసేస్తున్నావు, మళ్ళీ నీ మీద ఎక్కడ వరుస్తానని కట్ చేస్తున్నా. నువ్వేమో అర్థం చేసుకోకుండా ఓ కంగారు పడిపోయావు. ఫోన్ కట్ చేస్తే కంగారు పడరేంటి? సరే, సారీ. సరే, నేను కూడా సారీ. అవును, మీ అన్న ఎందుకు కాల్ చేశాడు? ప్రియా, మీ అన్న ఎందుకు కాల్ చేశాడు? ఏం లేదు, ఊరికే జాబ్ గురించి ఎలా జరుగుతుంది ఏంటి అని. దానికోసం అన్నిసార్లు ఫోన్ చేయాలా? దానికోసం నువ్వు అన్నిసార్లు కాల్ కట్ చేయాలా? ఆదిత్య, పోనీ నన్నేమైనా మీ నాన్నతో మాట్లాడమంటావా? దేని గురించి? అదే నీ జాబ్ గురించి. ఉన్న తలనొప్పులే చాలు అంటే మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు నీ తరపున ఎందుకు మాట్లాడుతుంది? అవసరమా మనకి ఇవన్నీ? ఏంటి అంత భయం ఏంటి, చెప్పవచ్చుగా. సర్లే, ఇంటర్వ్యూ సంగతి ఏంటి? రేపు వెళ్ళాలి. ఏం చేద్దాం ప్రియా? ఏంటి ఇంటర్వ్యూ గురించా? లైఫ్లో నెక్స్ట్ ఏం చేద్దాం అని అడుగుతున్నా. ఏముంది, ఇలా చేతిలో చేసి కూర్చుందాం. హలో, ఏమైంది? ప్రియా, ఎక్కడున్నావు? ఏం లేదు, ఇప్పుడే చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళకు, నేను వస్తున్నాను, నీతో మాట్లాడాలి. ఏమైంది? ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చింది, వచ్చి షేర్ చేసుకుంటా, నువ్వు ఉండు. సరే. ఏమైంది? ప్రియా, ప్రియా, చెప్పు, ఏంటో? నాకు చిన్న బిజినెస్ ఐడియా వచ్చింది. బిజినెస్ ఐడియానా? ఏంటది? మనం ఎందుకు ఫుడ్ బిజినెస్ ట్రై చేయకూడదు? ఫుడ్ బిజినెస్ ఏది? మార్నింగ్ టిఫినా, ఆఫ్టర్నూన్ లంచా, లేక నైట్ డిన్నరా, లేక ఫుడ్ ఆన్ వీల్సా? సారీ ఆదిత్య, అంటే కన్వర్సేషన్ ఎందుకు సీరియస్గా అని చిన్న జోక్ చేశాను అంతే. ఆదిత్య, సరే సారీ. కామ్ కామ్ కామ్గా ఉండు. సరే కామ్. ఆదిత్య, చెప్పు. ఏం లేదు, క్లౌడ్ కిచెన్ పెడితే ఎలా ఉంటుంది? క్లౌడ్ కిచెన్ అంటే? అదే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఫుడ్ ఆర్డర్సే పెట్టుకుంటున్నారు కదా. ఈ రెస్టారెంట్ సెటప్ అది కాకుండా ఓన్లీ డెలివరీస్ మాత్రం పెడితే మనం ఎలానో చేసేది యాప్ డెవలప్మెంటే కదా, వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. లో ఇన్వెస్ట్మెంట్ అది. ఐడియా చాలా బాగుంది, కానీ వర్కౌట్ అవుతుందా? అవుతుంది, కానీ డబ్బులు కావాలి. సరే ఆదిత్య, మరి డబ్బులు? ఏమో ఆదిత్య, మా అన్నయ్యని అడిగినా? అంతొద్దు. సరే, మరి ఏం చేద్దాం? ఏముంది, లోన్ పెట్టడమే. బ్యాంక్లోనా? అదంతా పక్కన పెట్టేస్తే ప్యాకేజింగ్ అది నీట్గా పెట్టి కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ టార్గెట్ చేసి ప్రమోట్ చేస్తే చాలు, డీసెంట్గా వెళ్తుంది. ఆదిత్య, కానీ చపాతీ టీ అయితే కంపల్సరీ ఉండాలి. అదెందుకు? ఎందుకు నవ్వుతున్నావు ఆదిత్య? ట్రస్ట్ మీ, అది క్లిక్ అవుతుంది చూడు. సరే. సరే, చెప్పింతకి లోన్ అన్నావు కదా, అదెలాగా? సంధ్యతో మాట్లాడాలి. ఏ సంధ్య? అదే మన స్కూల్ ట్యూషన్. నీకెన్నిసార్లు చెప్పాను ఆమెతో మాట్లాడొద్దని? అయినా ఆ పెండ మొకంది ఏం చేస్తుంది? ప్రియా, తను బ్యాంక్ మేనేజర్గా చేస్తుంది, హైదరాబాద్లోనే ప్రైవేట్ బ్యాంక్లో.
అయినా ఆ పెండమోగన్ దానికి అంత సీన్ ఉందేంటి, బ్యాంక్ మేనేజర్ అంట. తనంటే ఎందుకు అంత కోపం నీకు? నాది వదిలేసే, నువ్వెందుకు ఆమెను అంతలా సపోర్ట్ చేస్తున్నావు? నేనే కలవాలన్నాను ప్రియా. ఒకసారి కలిస్తే ఇంట్రెస్ట్ రేట్లు అవి ఎలా ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది కదా. బ్యాంక్ మేనేజర్ అని నీకెలా తెలుసు? స్టేటస్ పెడితే చూశాను. ఏ స్టేటస్? అమ్మో, అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నావా? ప్రియా అదంతా వదిలేసే, నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? రేపు వెళ్ళాలి. సరే, ఇంతకీ నువ్వు సంధ్య దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు? అదే రేపు కలవాలి. నేను వస్తాను. నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా. పర్లేదు. చూడు, ఇంటర్వ్యూ నీకు ఇంపార్టెంట్, సంధ్యాన్ని కలవడం నాకు ఇంపార్టెంట్. అర్థం చేసుకో కదా. అబ్బా ఆదిత్య, ఎప్పుడు అడిగినా తీసుకెళ్ళావు ఆదిత్య నువ్వు. హలో ప్రియా. హలో ఆదిత్య, ఎక్కడా? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే సంధ్యాన్ని కలిశాను, ఆల్మోస్ట్ ఓకే అయిపోతుందని చెప్పింది. అవును, నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? అది కాదు, ఫస్ట్ నువ్వు రా. అదేంటి? అబ్బా నువ్వు రా, నేను చెప్తాను. సరే వస్తున్నాను. ఆదిత్య, ఏమైంది, కలిసావా సంధ్యాని? ప్రియా, నేనేదో రిస్క్ చేస్తాను, అది కూడా అవుతుందో అవదో తెలీదు. నువ్వెందుకు వచ్చించా వదులుకున్నావు? ఎవడెళ్ళద్దన్నాడు ఇంటర్వ్యూకి? అబ్బా ముందు నువ్వు చెప్పు, ఏమన్నది సంధ్య? కలిశాను, ఆల్మోస్ట్ ఓకే అయిపోతుందని చెప్పింది. కానీ షూరిటీ కోసం ల్యాండ్ డాక్యుమెంట్స్ అది ఇదేనేదో పెట్టాలని చెప్పింది. ఆదిత్య, నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది. తెలుసు, పర్సనల్లోనే కదా, అది కూడా చెప్పింది. సరే. ఏంటి సరే? చెప్పేంటో. ఏం లేదు, నాకు జాబ్ వచ్చింది, 8 lakhs per annum. ప్రియా, నా ప్రపంచమే నీవే 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 నీవే, ఈ అనంతమే శూన్యమిగా నువ్వు లేనిదే. ఏంటి ఆదిత్య, కిందికి రాకుండా డైరెక్ట్ పైకే వచ్చావు? కిందికి వచ్చి ఉంటే నాకు కంపెనీగా ఉండేది కదా. ప్రియా, లోన్ అప్రూవ్. ఏంటి, నిజమా? ఆదిత్య, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, అంతా నీ వల్లే. ఏంటి థ్యాంక్ యూ? కొత్తగా మన కోసమే కదా. రేపటి నుంచి అసలు పని స్టార్ట్ అవబోతుంది. కారణాలు చెప్పడానికి ఏమీ లేవు, డబ్బులున్నాయి, బిజినెస్ ఐడియా ఉంది, ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి పక్కనే నువ్వు ఉన్నావు. అబ్బా ఆదిత్య, రేపటి నుంచి ఎలాగో ఇవే ఆలోచనలు. ఈ ఒక్క రాత్రైనా నాతో కాస్త పీస్ఫుల్గా ఉండవా ప్లీజ్? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కాఫీ. తెచ్చావా? Cheers. అయినా నేను అడగకుండా ఎలా తీసుకొచ్చావు? ప్రియా ఎక్కడున్నావు? త్వరగా రా, నేను టెర్రస్ మీద ఉన్నాను అంటే నాకు అర్థమైపోయింది. అదే అంత డబ్బులు తీసుకున్నాను కదా, అంతా బాగానే వర్కౌట్ అవుతుందంటావా? అబ్బా ఆదిత్య, ఇక్కడి వరకు వస్తామని ఏమైనా అనుకున్నావా ఏంటి? అయింది కదా. సేమ్ అది కూడా అంతే, ఒక 100% ఎఫర్ట్స్ పెడితే అంతా సెట్ అయిపోతుంది. ఏంటి, చలేస్తుందా? మరి నీకు?
నువ్వు ఉన్నావు కదా అది చాలు. ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు? నీ మాటలు ఉన్నాయి చూసావా, ఈ ఆల్కహాల్ కన్నా ఎక్కువ కిక్కిస్తుంది. అబ్బా ఏం ఆలోచిస్తున్నావు? భయమేస్తుంది ఆదిత్య. ఎందుకు? అది మ్యారేజ్ బిజినెస్ వర్కౌట్ అవుతుందంటావా? ఒక్క 6 months ప్రియా, మొత్తం సెట్ అయిపోతే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మాట్లాడవా? అది సరే, మీ ఇంట్లో ఒకవేళ నువ్వు చెప్తే? ఏమో, నాకు ఇవన్నీ తెలియదు ఆదిత్య. ఈ మనీ, ఈ బిజినెస్, ఈ జాబ్స్ ఇవన్నీ నాకొద్దు. ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ విత్ యూ లైఫ్ లాంగ్. ఈ టెర్రస్, ఈ కాఫీ, ఇంకా నువ్వు ఇలా సింపుల్గా గడిపేస్తే చాలు. సరే, ఇంతకీ క్లౌడ్ కిచెన్కి పేరేం పెడదాం అనుకుంటున్నావు? విత్ లవ్ క్లౌడ్ కిచెన్. విత్ లవ్. కానీ ఆదిత్య, ఈ కాఫీ విత్ వోడ్కా మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. హాట్ కాఫీ. ఏంటి నీకు చెల్లేస్తుందా? ఓకే, దెన్ క్లౌడ్ కిచెన్ పెట్టారు అండ్ ఇట్ వెంట్ గుడ్. మరి ఎందుకు ఆపేశారు? అంటే వేర్ ఇస్ ప్రియా నౌ? మీ ఇద్దరికి బ్రేకప్ అయిపోయిందా? ఇంతకీ ప్రియా ఎక్కడుంది? ఆదిత్య, ఇద్దరు కలిసి ప్రయాణం చేయడానికి ప్రేమ అనే నమ్మకం తోడై ఉండాలంటారు. కానీ వెళ్ళే దారిలో ప్రేమే తప్పిపోతే ఎరా? వద్దురా, మానేశాను. ఏ? శృతి చెప్పిందిరా, అందుకే మానేశాను. మీ మిసెస్ పేరు శృతియా? నువ్వు మానేయడానికి కారణం నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే నేను సిగరెట్ కాల్చడానికి నేను ప్రేమించిన అమ్మాయి కారణం. ఎరా, ఎప్పుడు ఒక అమ్మాయిని ఏడ్చి చచ్చేవాడు కదా. ఎలా ఉంది లైఫ్? బాగానే ఉందా? బాగుందిరా. నువ్వేంట్రా వారం రోజుల నుంచి ఫోన్ చేసినా అసలు ఫోన్ లేపట్లేదు. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? టయానికి తింటున్నావా లేదా? ఎలారా ఇలా అయితే? మొన్న అమ్మ ఫోన్ చేసిందిరా. తన బాధపడ్డ ఇష్టంలాగా ఏదో పెళ్లి చూపులంటే వెళ్ళాను. ఏంటి పెళ్లి చూపులకు వెళ్ళావా? అని షాక్ అవుతావు ఎందుకు? నువ్వే కదా చెప్పావు మూవ్ ఆన్ అవ్వమని. ఇలా రియాక్ట్ అవుతావు ఎందుకు? అదే పెళ్లి చూపులకు వెళ్ళావా? ఈ గెటప్తో ఇలా పెళ్లి చూపులు? తాగి? అక్కడ కూడా తాగాను. ప్రియా అలవాటు చేసిన హాట్ కాఫీ. ఓ, మరేంటి అమ్మాయి నచ్చిందా? ఓకేనా? తనతో మాట్లాడుతుంటే ప్రియా గురించి కాకుండా ఒక్క మాట మాట్లాడలేకపోయాను. ఒకప్పుడు లైఫ్ అంతా ప్రియానే కదా. ఇప్పుడు తను లేదు, లైఫ్ లేదు. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకసారి ప్రియాని కలవాలరా, తనతో మాట్లాడాలి. తను ఎక్కడుందో నీకేమన్నా తెలుసా? కనీసం ఫోన్ నెంబర్ అయినా ఉందా?
లేదురా, అన్ని సోషల్ మీడియా అకౌంట్ నుంచి డియాక్టివేట్ అయింది. మనోళ్ళతో కూడా పెద్దగా టచ్లో లేదంట. ఆ రోజు అలా జరిగిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీవితం అంత ప్రేమలో ఒక్క రోజంత నమ్మకం కూడా నా మీద లేదంటావా? ఆ రోజు ఆదిత్య ఇలా ఎందుకు జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమన్నదో తెలుసా? ఆదిత్య ఎవరో చీటర్. అలా ఎలా అంటదిరా? సరే కానీ ఎన్ని రోజులని ఇలా ఉంటావురా? ఎన్ని రోజులంటే నేనేం చెప్తా, అలా అయిపోతుంది అంతే. ప్రియా ఎక్కడుందో నిజంగా నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదురా. సరేరా, యూ స్టే యువర్ సెల్ఫ్ బిజీ. ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయింది, నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. వచ్చిన పెళ్లి చూపుల్లో ఏదో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. జాబ్ మానేసావు, కష్టపడి బిజినెస్ పెట్టారు, అది మానేసావు. ఇలా అయితే ఎలా రా? లైఫ్లో ఏదో ఒకటి సెట్ అవ్వాలి కదా. ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? సరే, సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే నువ్వు ఫోన్ లేపట్లేదు కదా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చూద్దామని వచ్చాను. సరేరా, డబ్బులున్నాయా? ఇదిగో డబ్బులు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్త, మరి ఉంటాను. రే సందీప్. సరే చెప్పురా. ప్రియా ఎక్కడుందో నిజంగా నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదురా. నీ దగ్గర అబద్ధం ఆడతానా? తెలిస్తే ఫోన్ చేసి చెప్తాను, ఓకేనా? జాగ్రత్త, వెళ్తాను మరి. రే, అప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని ఏదో చెప్పావు కదా. ఇక్కడ నొప్పిగా ఉందిరా, దానికి ఏమైనా ఉందా? ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు, అస్సలు అవ్వట్లేదు. కానీ ఏం చేస్తాం, బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను రా, అస్సలు అవ్వట్లేదు. ఎవడికి మాత్రం ఉంటుందిరా లైఫ్లో ఇలా ఉండాలని చెప్పి. ఒక్కసారి ప్రియాతో మాట్లాడాలిరా, ఒక్కసారి. ఎలా ఉన్నాడు? నువ్వు ఎలా ఉన్నావు, వాడు అలానే ఉన్నాడు. అసలు ఏమైంది మీ ఇద్దరికి? నువ్వు మాట్లాడవు, వాడు మాట్లాడేది అర్థం కాదు. నిన్ను అడిగితే నువ్వు మాట్లాడనంటావు, నీ గురించి ఏం చెప్పొద్దు అంటావు, కానీ ప్రతి నెల డబ్బులు ఇస్తావు. ఎందుకు ప్రియా నువ్వు బాధపడుతూ వానలా బాధ పెడుతున్నావు? వాడు లైఫ్లో దేనికోసం ఉన్నాడంటే నీతో మాట్లాడడానికి, నిన్ను కలవడానికే ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. అయినా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం, కానీ ఎందుకు ఇలా? ఇదంతా ఎందుకు? ప్రేమించడానికి ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు సందీప్, నమ్మకం కూడా కావాలి. అయినా అబ్బాయిలకి ఎక్కువ, అమ్మాయిలకి తక్కువ అని ఏమైనా ఉంటుందా? లేదు కదా. ప్రేమ ప్రేమే, బాధ బాధే. మామూలుగా ప్రేమ ఎవరికి అర్థం కాదంట. మీ ఇద్దరిని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అర్థం కానిది ప్రేమ కాదు, మనుషులని. ఎన్ని రోజులని ఇలా ఉంటారు? తెలీదు. కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. సరే మీ ఇష్టం, నేను మాత్రం ఏం చేయగలను? సరే ఉంటాను, బాయ్, జాగ్రత్త. ప్రేమ అనేది సూర్యాస్తమయం లాంటిది, బాగుందని ఆనందించే లోపే చీకట్లోకి నెట్టేస్తుంది.